ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఉదయకాలన ప్రత్యేకంగా ఈ దినము మంచి శుక్రవారం అండి, గుడ్ ఫ్రైడే. ప్రపంచమంతా కూడా ఆ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఒక వాక్యం చదువుకొని దాని గురించి తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును మేము ఏమి చేతుమని వారిని అడగా, సిలువ వేయమని వారందరూ చెప్పిరి. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు ఈ దినము ఆయన సిలువలో శ్రమ పొంది అనేకమైన కొరడాల దెబ్బలతో కుట్టించబడి, ఆయన చేతుల్లో మేకులు కుట్టించి, కాళ్ళలో మేకులు కుట్టించి, ఉదయం మొదలుకొని రమారమి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో మన కోసము శ్రమ పొందిన దినము ఈ దినం. అందుకనే ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అంటారు, లేదా తెలుగులో మంచి శుక్రవారం అంటారు. కనుక ప్రియులారా, మన కోసం ఎవరైనా చనిపోయినట్టు చరిత్రలో ఎక్కడ ఉందంటే, ఏ దేవుళ్ళైనా ఉన్నారంటే, ఏ దేవతలైనా ఉన్నారంటే ఎక్కడ కూడా చరిత్రలో లేదండి. ఒక్క యేసు ప్రభు మాత్రమే మానవ జాతి కొరకు ఆయన మరణించినట్టున్నది. కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన ఈ వాక్యం వింటున్న ప్రియులరా, ఒకవేళ ఇంతవరకు మీరు యేసు ప్రభుని నమ్మకపోతే దయచేసి నమ్మి ఆయన మీ దేవుడిగా అంగీకరించి మీ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే మీ జీవితాల్లో నూతన కార్యాలు జరుగుతుంది. క్రైస్తవ జనాంగమా, ఈ దినము ఆచారంగా చర్చికి వెళ్ళకండి. నిజంగా దేవుని ఆ రోజు మన కోసము ఆయన సిలువలో పడిన శ్రమని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సంఘాలకు వెళ్ళి ఆ ధ్యానం చేసి కన్నీటితో ఆయన కృతజ్ఞత చెప్పండి. కనుక ఈ దినాన్ని బట్టి మనందరూ కూడా యేసయ్యకి కృతజ్ఞత చెప్పాలి. మన కొరకు ఎవరు చనిపోలేదండి, ఎవరు శ్రమ పడలేదు, యేసయ్య మాత్రమే. కాబట్టి తప్పక మీ యొక్క సంఘాలకు వెళ్ళి ప్రార్థనలో గడపండి. అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఈ గుడ్ ఫ్రైడే దినాన మానవ జాతికి అందరికీ మీరు సిలువలో రక్తం కార్చి మరణించారు నా ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే దినాన ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నదో అక్కడల్లా ప్రజలతో మీరుండి వారితో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఎండల్లో పనిచేసే ప్రతి కూలి పని వారికి, ప్రతి ప్రజలకినైనా మీరు తోడునమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినమును ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతకు గురైనారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక నా ప్రభా. ముఖ్యంగా నాయనా ప్రభా, ఇంకా ప్రతి యవ్వన బిడ్డల్ని దర్శించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.